Dear friends, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain about the bitwise operators in C and C++. Okay, right. So first of all, what is an operator? Operator ante enti? Okay, so an operator is a symbol that perform a specific task. Okay, ఏదైనా ఒక ఆపరేటర్ తీసుకున్నప్పుడు ఆ ఆపరేటర్ అనేది ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ అనేది చేస్తుంది. అదేవిధంగా ఏ ఆపరేటర్ తీసుకున్నా కూడా దానికి ఒక స్పెసిఫిక్ సింబల్ అనేది ఉంటుంది. ఓకే, సో రైట్. సో ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా సో సింబల్ అండ్ మీనింగ్ ఆఫ్ ద ఆపరేటర్ అండ్ రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద అండ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అంటాము. సో దాని సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. సో దీన్ని ఏ విధంగా పిలుస్తాము అంటే బిట్ వైజ్ అండ్. ఓకే, బిట్ వైజ్ అండ్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? ఓకే, సో ఇక్కడ ద బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద బిట్స్. ఓకే, సో ద నేమ్ సజెస్ట్ బిట్ వైజ్. ఓకే, సో bitwise operator performed on the bits. Okay, bits are nothing but zeros and ones. Okay, so 0 and 1s numbers paina so ee bits bitwise operators అనేవి సో పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఇక్కడ రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో బిట్వైజ్ అండ్ ఆపరేటర్ రిజల్ట్ ఈజ్ 1. సో రిజల్ట్ ఈజ్ 1 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ 1, అదర్వైజ్ 0. ఓకే, సో ఏదైతే మనము ఆపరేషన్ చేస్తామో, ఏదైతే మనము సో 2 నెంబర్స్ తీసుకుంటామో ఆ నెంబర్స్లో ఉన్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ అనేవి సో ఏంటి ఆల్ ద బిట్స్ 1 అయితే మనకి ఇక్కడ మనకు రిజల్ట్ అనేది 1 వస్తుంది, లేదా మిగతా సిచ్యువేషన్స్లో మనకు 0 వస్తుంది. ఓకే, సో అదేవిధంగా సెకండ్ వన్, సో ద సింబల్ ఆఫ్ బిట్వైజ్ ఆర్. సో బిట్వైజ్ ఆర్ ఆపరేటర్. సో దీన్ని ఏ విధంగా పిలుస్తామంటే బిట్వైజ్ ఆర్ అంటాము. రిజల్ట్ ఈజ్ 0. రిజల్ట్ అనేది 0 అనేది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ 0, సో ద రిజల్ట్ ఈజ్ 0, అదర్వైజ్ ద రిజల్ట్ ఈజ్ 1. ఓకే, అదర్వైజ్ ద రిజల్ట్ ఈజ్ 1. ఓకే, సో ఇన్ ద సిమిలర్ వే, సో ఇక్కడ బిట్వైజ్ ఎక్స్ఆర్, ద సింబల్ ఈజ్ బిట్వైజ్ ఎక్స్ఆర్. సో దీన్ని బిట్వైజ్ ఎక్స్ఆర్ అని పిలుస్తాము. రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ద ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్. ఓకే, ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్, the result is 0, otherwise the result is 1. ఓకే, otherwise the result is 1 అంటే సో మనకి బిట్స్లో సో 0 రావాలి అంటే సేమ్ బిట్స్ ఉన్నప్పుడు 0 వస్తుంది. సో మిగతా బిట్స్ సో కాంబినేషన్ వేరే ఉన్నప్పుడు మనకు 1 వస్తుంది. సో నెక్స్ట్ బిట్వైజ్ నాట్ ఆపరేటర్. సో ఇట్ ఈస్ 1's కాంప్లిమెంట్. సో నెగేషన్ ఆఫ్ ద బిట్. ఓకే, సో అంటే జీరోస్ అనేవి 1స్గా తీసుకుంటాము, సో 1s అనేవి 0స్గా సో కన్వర్ట్ కావడం జరుగుతుంది. దట్ ఈజ్ 1's కాంప్లిమెంట్. ఓకే, సో నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ షిఫ్ట్ ఆల్ ద బిట్స్ టు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు ద లెఫ్ట్. సో ఏదైతే మనం ఒక స్పెసిఫైడ్ నెంబర్ సూచిస్తామో సో ఆ నెంబర్ ఏదైతే సూచిస్తామో ఆ స్పెసిఫైడ్ నెంబర్కి సో లెఫ్ట్ సైడ్ మనకు ఆ బిట్స్ అనేవి కూడా మనకు సో మూవ్ కావడం జరుగుతుంది, షిఫ్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ షిఫ్ట్ ఆల్ ద బిట్స్ టు సో స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు ద రైట్. ఓకే, సో షిఫ్ట్ ఆల్ ద బిట్స్ టు ద రైట్ టు ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. మనం ఏదైతే నెంబర్ సూచిస్తామో సో ఆ నెంబర్ తగ్గట్టుగా మనకి ఇక్కడ సో రైట్ సైడ్ బిట్స్ అనేవి షిఫ్ట్ కావడం జరుగుతుంది. సో ఇవి 6 టైప్స్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి అండ్ C++. సో ఇక్కడ బిట్వైజ్ అండ్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బిట్వైజ్ అండ్ ఆపరేటర్ ట్రూత్ టేబుల్ ఏంటి? ఇక్కడ మనకు ఏవైనా 2 నెంబర్స్ మనం ఏ అండ్ బి తీసుకుంటే సో 4 నెంబర్ సో ఏ అండ్ బి తీసుకుంటే సో ఏ బిట్వైజ్ అండ్ ఆపరేటర్, బి ఈ విధంగా ద రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ చెప్పినట్టుగా ద రిజల్ట్ ఈజ్ 1 ఇఫ్ ఆల్ బిట్స్ ఆర్ 1, అదర్వైజ్ 0. సో రిజల్ట్ అనేది 1 అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ సో ఆల్ ద బిట్స్ ఆర్ 1. సో ఇక్కడ ఆల్ ద బిట్స్ ఆర్ 1, సో ద రిజల్ట్ ఈజ్ 1. సో అదర్వైజ్ 1 0 0 1 0 0 ఉన్నా కూడా మనకు
ఏంటి ఇక్కడ 0 0 తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ ట్రూత్ టేబుల్ ఏంటి ఇక్కడ బిట్ వైజ్ ఆర్ ట్రూత్ టేబుల్ రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ 0 అదర్వైజ్ 1. సో ఆల్ ద బిట్స్ ఆర్ 0, సో 0 ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు 0 వస్తుంది, రిమైనింగ్ టైంలో మనకు 1 వస్తుంది. సో ఇక్కడ కూడా ఆల్ ద బిట్స్ ఆర్ 1, సో ఇక్కడ మనకు 1 వస్తుంది రిజల్ట్. సో నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్. సో బిట్స్ అనేవి సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సో ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్ అదర్వైజ్ 1. సో అదర్వైజ్ 1, సో ఇక్కడ 1 1 అనేది మనకు రిజల్ట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ట్రూత్ టేబుల్ ఆధారంగా కూడా మనము సో వీటిని సో మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సీ 1 by 1 సో ఆపరేటర్స్ యూజింగ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ a ఈక్వల్ టు 25, b ఈక్వల్ టు 20. సో ఈ నెంబర్స్ డైరెక్ట్గా మనకు బిట్ వైజ్ అండ్ ఆపరేటర్స్ అనేవి పనిచేయవు వీటిపైన, కాబట్టి వీటిని ఏం తీసుకోవాలి మనము బిట్స్ రూపంలోకి మార్చాలి. బిట్స్ రూపంలోకి అంటే బైనరీ రూపంలోకి మార్చాలి. సో బైనరీ రూపంలోకి మారిస్తే 25ని మనం ఏ విధంగా మార్చొచ్చు, సో సింపుల్గా ఈజీ వేలో మనకు 25ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇక్కడ 1 2 4 8 16. సో ఈ విధంగా రాసుకుంటే 16 + 8 24, సో 24 + 1 25. సో అప్పుడు 1 1 0 0 1. ఓకే, సో 1 1 0 0 1. సో ఇక్కడ కూడా 1 2 4 8 16 ఈ విధంగా రాసుకుంటే 16 4. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 20 అవుతుంది, కాబట్టి ఈ రెండింటి ప్లేస్లో మనం 1 1 ఉంచేసి 1 0 1 0 0 ఈ విధంగా రాసుకోవచ్చు. సో మనము ఈ రెండింటిని యాడ్ చేసాము మరియు దీన్ని యాడ్ చేసాము, కాబట్టి వీటి ప్లేస్లలో 1 1 ఉంచేసి మిగతా యాడ్ చేయనటువంటి ప్లేస్లో 0 0 ఉంచేస్తే మనం సింపుల్గా మనము బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 1 1 0 0 1 1 0 1 0 1 0 0 ఈ 2 నెంబర్స్ తీసుకొని మనము సో ఇప్పుడు బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ a ఈక్వల్ టు సో ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1 1 0 0 1. సో b వాల్యూ ఎంత 1 0 1 0 0. సో బైనరీ నెంబర్స్. సో ఇప్పుడు దీన్ని మనము a అండ్ b బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ చేస్తే సో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఏంటి ఇక్కడ మనకు ట్రూత్ టేబుల్ బోత్ 1s ఉన్నప్పుడు మాత్రమే 1, సో అదర్వైజ్ 0. ద రిజల్ట్ ఈజ్ 1 ఇఫ్ ఆల్ బిట్స్ ఆర్ 1. ఆల్ బిట్స్ 1 ఉన్నప్పుడు మాత్రమే 1. సో కాబట్టి 1 0 మనకి ఏమవుతుంది ఇక్కడ మనకు 0 అవుతుంది, 1 0 0 అవుతుంది, నెక్స్ట్ 0 0 0 అవుతుంది, 0 1 0 1 0 0 1 1. ఆల్ బిట్స్ ఆర్ 1, ద రిజల్ట్ ఈజ్ 1. సో కాబట్టి 1. ఓకే, సో ఇప్పుడు a అండ్ b బైనరీ సో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ద రిజల్ట్ ఈజ్ 1 0 0 0 0. సో దీన్ని సింపుల్గా మనము సో ఏ విధంగా మనము డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. దీని యొక్క రిజల్ట్ ఎంత 25 b 20 అయితే ఈ రెండింటిపైన బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి ఈ రిజల్ట్ వచ్చింది. సో దీన్ని మనం ఏ విధంగా 1 0 0 0 0. సో 1 2 4 8 16. సో ఇప్పుడు ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, జీరోస్ ఉన్న వాటిని మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఓన్లీ 1 ఉన్నదాన్ని మనం తీసుకుంటే సో ద ఆన్సర్ ఈజ్ 16. ఓకే, సో ఇది డెసిమల్ నెంబర్ అన్నట్టు, ద ఆన్సర్ ఈజ్ 16. ఓకే, సో ఈ విధంగా బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ తీసుకోవచ్చు. అదేవిధంగా బిట్ వైజ్ ఆర్, ఇదే ఎగ్జాంపుల్కి బిట్ వైజ్ ఆర్ అనేది ఏ విధంగా చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 1 0 0 1, b ఈక్వల్ టు ఎంత మనకు నెంబరు 1 0 1 0 0. ఓకే రైట్. బిట్ వైజ్ ఆర్ ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ మనకు సో రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్, రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ 0. సో ఆల్ ద బిట్స్ 0 ఉన్నప్పుడు మాత్రమే 0, అదర్వైజ్ 1. కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, 1 1 1. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకు 111 అండ్ 01. ఈ విధంగా ఏ ఆర్ బి. ఓకే, ఏ బిట్ వైజ్ ఆర్ అండ్ బి.
సో దీని యొక్క రిజల్ట్ ఎంత? సో ఏ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు ఇక్కడ మనము సింపుల్గా 1 2 4 8 అండ్ 16. సో ఈ వన్స్ ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేయండి. సో అప్పుడు 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, సో 16 ప్లస్ 8 24 ప్లస్ 4 28 ప్లస్ 1 29. సో ద ఆన్సర్ ఈజ్ 29. ఓకే, సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో ఇది బిట్ వైజ్ ఆర్. సో ఇన్ ద సిమిలర్ వే సో బిట్ వైజ్ ఎక్స్ఆర్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ అనేది ఏ విధంగా చేస్తాము? సో బిట్ వైజ్ ఎక్స్ఆర్, సో ఇక్కడ ఏ, బిట్ వైజ్ ఎక్స్ఆర్ బి. సో బిట్ వైజ్ ఎక్స్ఆర్ బి అంటే సో ఇక్కడ రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్. ఓకే, రిజల్ట్ ఈజ్ 0 ఇఫ్ ఆల్ ద బిట్స్ ఆర్ సేమ్. సో సేమ్ బిట్స్ ఉన్నప్పుడు మనము 0 తీసుకోవాలి. సో 1 0 సేమ్ బిట్సా? కాదు. కాబట్టి సో ఇక్కడ 1 తీసుకుంటాము. ఇక్కడ సేమ్ బిట్స్ ఉన్నప్పుడు కాబట్టి 0. సో ఇక్కడ 1 తీసుకుంటాము. సో ఇక్కడ 1, ఇక్కడ సేమ్ బిట్స్ ఉన్నాయి కాబట్టి 0. ఓకే, సో అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమొచ్చింది? 1 1 0 1. సో 1 1 0 1 వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఏ విధంగా దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాము? 1 2 4 8. సో 1 ఉన్నటువంటి ప్లేస్లో సో మనం యాడ్ చేస్తే 8 ప్లస్ 4 ప్లస్ 1 ఎంత అవుతుంది? 8 ప్లస్ 4 12 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 13. ఓకే, ద ఆన్సర్ ఈజ్ 13. ఓకే రైట్. ఈ విధంగా మనకు సో బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాము. సో ఓకే, ఈ విధంగా మనము సో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ బిట్ వైజ్ నాట్. బిట్ వైజ్ నాట్ తీసుకుంటే సో ఇక్కడ ఏ ఈక్వల్ టు సో 1, ఏ ఈక్వల్ టు 1 1 0 0 1 ఉందనుకోండి. సో ఇప్పుడు నెగేషన్ ఏ ఆర్ బిట్ వైజ్ నాట్ ఏ తీసుకుంటే వన్స్ ప్లేస్లో 0 0 1 1 0. ఓకే, సో ఈ విధంగా 2 లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి జీరోస్ మనం కన్సిడర్ చేయకుండా ఏమవుతుంది? ఇక్కడ 1 1 0. సో 1 2 4. సో ఏంటి? 4 + 2 = 6. సో మనకేమవుతుంది ఇక్కడ? మనకు 4 + 2 అంటే ఈ వన్స్ ప్లేస్లో మనం ఇది రాసుకున్నటువంటి 4 అండ్ 2ని యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. దీన్ని యాడ్ చేయకుండా మనకు 6 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో సింపుల్గా బిట్ వైజ్ నాట్ అంటే ఏం లేదు, వన్స్ని జీరోస్గా రాసుకోవాలి. ఏదైతే నెంబర్ ఇస్తారో దాన్ని బైనరీ నెంబర్ ఉంటుందో దాన్ని 1 ప్లేస్లో 0 రాసుకోవాలి, 0 ప్లేస్లో 1 రాస్తే, నెగేషన్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది బిట్ వైజ్ నాట్ ఆపరేటర్. సో నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఏ ఈక్వల్ టు 25. A equal to 25. The number is 1. So 1 2 4 8 16. 16 8 24 plus 1 అంటే 1 1 0 0 1. ఓకే, సో 1 1 0 0 1 ఇది మనకు బైనరీ నెంబర్. సో ఇప్పుడు దీన్ని సో లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ ఏ కామా సి. సో ఏ ఈక్వల్ టు 25. సో ఇక్కడ ఏ ఈక్వల్ 25 తీసుకున్నాము. సో సి ఈక్వల్ టు ఏ, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ 2 అని ఇచ్చామనుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ తీసుకున్నాము. సో ఏ వేరియబుల్, ఏలో ఉన్నటువంటి వాల్యూ 25. సో ఇక్కడ ఏంటి? సో సెకండ్ ఆపరెండ్ అనేది మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ సూచిస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పొజిషన్స్. సో ఇప్పుడు ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 5 బిట్స్. సో 8 బిట్స్ రిప్రజెంటేషన్లో మనకు ఈ విధంగా తీసుకుంటే సో ఎంత అవుతుంది ఇక్కడ మనకు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8. సో 8 నెంబర్స్ తీసుకుంటే సో ఇక్కడ 1 1 0 0 1. ఓకే, సో 1 1 1 1 0 0 1. సో ఇక్కడ మనకు 8 బిట్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా మనం నెంబర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అంటున్నాడు కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్ ఓకే, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ కావాలి. ఓకే, 2 బిట్స్
సో డిస్కార్డ్ 2 బిట్స్ని మనము రిమూవ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఈ 2 బిట్స్ని తీసేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా 8 బిట్స్ రిప్రజెంటేషన్ తీసుకుంటే సో దీంట్లో సో ఏంటి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వే. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటే సో ఈ నెంబర్స్ ఈ 2 పొజిషన్ ఏదైతే ఉందో సో ఇక్కడ చూడండి. సో షిఫ్ట్ ఆల్ ద బిట్స్ టు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టు ద లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ 2 బిట్స్ అనేది మనకు సో లెఫ్ట్ సైడ్ మనకు షిఫ్ట్ కావాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇది ఇక్కడ ఈ పొజిషన్లోకి వస్తుంది, సో ఈ పొజిషన్లోకి వస్తుంది, సో ఇది ఈ పొజిషన్లోకి వస్తుంది. సో అప్పుడు ఏంటి ఇక్కడ మనకు సో ఇక్కడ 0 1 1 0 0 1. సో ఇక్కడ 2 ప్లస్ అనేవి మనకి ఇక్కడ సో ఎంటీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 0 అండ్ 0 యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకు నెంబర్ ద రిజల్ట్ నెంబర్ ఈజ్ ఏంటి ఇక్కడ మనకు సో 0 1 1 0 0 1 0 0. ఓకే, సో ఈ విధంగా మనకి సో ఈ నెంబర్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది సో లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. సో అదేవిధంగా దీన్ని రైట్ షిఫ్ట్గా తీసుకుంటే ఓకే రైట్ షిఫ్ట్ తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. సో ఇదే ఎగ్జాంపుల్ సో మనము రైట్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సో రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ 2 నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఆల్సో 2. సో ఇప్పుడు నెంబర్ తీసుకున్నప్పుడు సేమ్ నెంబర్. ఓకే, సో నెంబర్ అనేది సేమ్ 25 తీసుకున్నాము. సో 8 బిట్ రిప్రజెంటేషన్ 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ ఏంటి 1 1 0 0 1. సో ఇక్కడ ఈ నెంబర్ అనేది మనకు సో ఇచ్చాడు 25. సో స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అంటే ఇక్కడ ఏంటి సో 2 బిట్స్ రైట్ సైడ్. ఓకేనా, సో ఈ 2 బిట్స్ని మనం ఏం చేయాలి సో 2 బిట్స్ను వదిలేసి ఇక్కడ ఏం చేయాలి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలి, రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. సో రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే అక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఇది ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా సో 0 1 1 0 0 0 ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 2 zeros తీసుకుంటాం. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకు సో సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 0 0 0 0 0 1 1 0. సో లెఫ్ట్ సైడ్ అన్ని 0s మనం రిమూవ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ 1 1 0 1 1 0. సో ఈ విధంగా మనకు లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ అనేవి సో వేరియబుల్స్లో మనము స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 6 types ఆఫ్ ఆపరేటర్స్లో మనకి సో 6 types ఆఫ్ ఆపరేటర్స్లో ఒక వన్స్ కాంప్లిమెంట్ తప్ప మిగతా అన్నీ కూడా మనకు 2 ఆపరెంట్స్ రిక్వైర్మెంట్ అవుతున్నాయి కాబట్టి వీటిని బైనరీ ఆపరేటర్స్ అంటాము. సో ఇది ఒక్కదాన్ని మనకు వన్స్ కాంప్లిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సో మనము యూనరీ ఆపరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. యూనరీ ఆపరేటర్ ఎందుకు యూనరీ ఆపరేటర్ అంటున్నామంటే సో దిస్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ఓన్లీ వన్ ఆపరెంట్ పైన మనము సో ఆపరేటర్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ యూనరీ ఆపరేటర్. సో మిగతా ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిట్ వైజ్ అండ్ తీసుకున్నాం అనుకోండి. సో ఒకే ఆపరెంట్ తోటి మనం చేయలేము కాబట్టి టూ నెంబర్స్ కావాలి మనకు 2 నెంబర్స్ కావాలి కాబట్టి సో 2 ఆపరెంట్స్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి సో ఇది బిట్ వైజ్ అండ్ సో బైనరీ ఆపరేటర్ అండ్ ఆర్ కూడా బైనరీ ఆపరేటర్, ఎక్స్ఆర్ కూడా బైనరీ ఆపరేటర్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ కూడా మనకి ఇక్కడ 2 ఆపరెంట్స్ పైన వర్క్ చేస్తాయి. సో ఏ విధంగా 2 ఆపరెంట్స్ అంటే ఇక్కడ సో ఈ ఏ అనేది 1 ఆపరెంట్, ఈ 2 అనేది అనదర్ ఆపరెంట్. ఓకే, సో కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్.
సో కాబట్టి ఇవి కూడా బైనరీ ఆపరేటర్స్ తీసుకుంటాము. సో ఒక నాట్ బిట్ వైజ్ నాట్ అనేది సో యూనరీ ఆపరేటర్, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి బైనరీ నెంబర్స్ని సో వన్స్ని జీరోస్గా జీరోస్ని వన్స్గా సో మనము మారుస్తాం కాబట్టి అది యూనరీ ఆపరేటర్ అవుతుంది. ఓన్లీ వన్ ఆపరెంట్ పైన వర్క్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా సో టోటల్గా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి అండ్ C++. సో దీస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ ద బిట్ లెవెల్ ఇన్ ద C programming. Okay, so okay, thank you all. So if you like the explanation, please subscribe my channel Kumar CS Lectures, and like the video and share the video and subscribe my channel. Thank you all of you.